కిడ్స్కి ఫ్యామిలీస్కి సేఫ్గా ఉండేలాగా ఇక్కడ స్విమ్మింగ్ ఆప్షన్ కూడా ఉంటుంది. అండ్ ఇది ఇక్కడే కాదు, ఆస్ట్రేలియాలో ప్రతి దగ్గర పాసిబిలిటీ ఉన్న ప్రతి దగ్గర ఇలా ఉండడం నేనైతే అబ్జర్వ్ చేశాను. ఇలాంటి హై టైడ్స్లో అయితే ఓన్లీ సర్ఫర్స్ వెళ్ళగలరు, మనలాంటి వాళ్ళు వెళ్ళలేరు. సో ఈ న్యాచురల్ బీచ్ వాటర్ స్విమ్మింగ్ పూల్లోని మా బాబుకి మేము చిన్న టిప్ ఇచ్చాం. అండ్ కియామా ఓవరాల్గా ఇలాగ వ్యూ పాయింట్ ఇలా కనిపిస్తుంది మనకి. సో అక్కడ జనాలు నించొని చూస్తున్నారు కదా, యాక్చువల్లీ హై టైడ్ ఉన్నప్పుడు ఆ బ్లో హోల్ నుంచి వచ్చే వాటర్ వాళ్ళందరినీ తడిపేస్తుంది కూడా. ఛాన్స్ ఉంటే ప్రతి స్పాట్ని వీళ్ళు ఒక వ్యూ పాయింట్ చేసి అక్కడ కొంచెం డెవలప్ చేసి అదేదో ఒక టూరిస్ట్ అట్రాక్షన్గా అయితే కంపల్సరీగా చూపించడానికి ట్రై చేస్తారు. బెస్ట్ ఏంటంటే అలాంటి ప్రతి స్పాట్స్కి వీల్ యాక్సెస్ కూడా మనకి ప్రామ్ యాక్సెస్, వీల్ యాక్సెస్ ఉంటుంది. నాకు ఈ లొకేషన్లో వాక్ అయితే చాలా నచ్చింది. చాలా మంచిగా మెయింటైన్ చేస్తారు కూడా వీళ్ళు ప్రతి లొకేషన్ని. సో దీంతో మా కియామా జర్నీ ఫినిష్ అయిపోయింది.